ఏదో రకంగా బయటపడటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఇప్పట్లో టీడీపీ కార్యకర్తలు అక్కడ ఆగే పరిస్థితి కనిపించట్లేదు. వాళ్ళని కంట్రోల్ చేయటం టీడీపీ అధినేత వల్ల కూడా అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. ఒకవేళ టీడీపీ పార్టీ కార్యాలయం నుంచి వీళ్ళందరినీ వెళ్ళిపోమని చెప్పినా కూడా టీడీపీ కార్యకర్తలు ఎక్కడ వెనకదగ్గే అవకాశం కనిపించలేదు. వాళ్ళ మాటల్లో ఆవేశం అదే రకంగా మనకి కనిపిస్తుంది. ఒకసారి అంబటి రాంబాబు ఎంటైర్ వివాదానికి మూల కారణం అక్కడ ఏదైతే ఫ్లెక్సీ వివాదంలో అంబటి రాంబాబు వస్తున్న సమయంలో జరుగుతున్న ఆందోళన క్రమంలో బిగ్ టీవీ రిపోర్టర్ మణి అనే వ్యక్తి అంబటి రాంబాబును మాట్లాడించడానికి మైక్ పెట్టినప్పుడు, బిగ్ టీవీ లోగో పెట్టినప్పుడు ఆయన మాట్లాడిన ఆ బూత్ జాలం, ఆ బూతులు అప్పుడు చంద్రబాబు నాయుడిని తిట్టాల్సిన అవసరమే లేదు. నిజానికి ఆ రకమైన భాష ఎందుకు వాడారు అనేది ఇక్కడ చూడాల్సి ఉంటుంది. సో ఇది తీవ్రమైన వివాదాస్పదమైంది. బిగ్ టీవీ ముందు అంబటి రాంబాబు మాట్లాడిన ఆ వాయిస్ జస్ట్ కొన్ని సెకండ్ల పాటు ఆయన తిట్టింది రికార్డ్ అయింది. అదే విపరీతంగా జనాల్లోకి వెళ్ళిపోయింది. సోషల్ మీడియా మొత్తం ఇప్పుడు బిగ్ టీవీతో మాట్లాడిన అదే బయటకు రన్ అవుతుంది. టీడీపీ కార్యకర్తల ఆవేశానికి కూడా అదే కారణం అవుతోంది. ఒకసారి అసలు వివాదానికి మూల కారణం అంబటి రాంబాబు చంద్రబాబు గారిని ఉద్దేశించి ఏం మాట్లాడారు ఒకసారి ప్లే చేయండి పిసిఆర్. కారులోంచి వెళ్తున్న సందర్భంలో బిగ్ టీవీ రిపోర్టర్ మణి వెళ్ళి ఆయన మైక్ పెట్టి ఏం మాట్లాడతారు దీని మీద అన్నప్పుడు ఆయన ఎందుకు ఆందోళన చేస్తున్నారు, ఎవరు తనను అడ్డుకుంటున్నారు, దాని మీద మాట్లాడుంటే బాగుండేది. కానీ అందుకు భిన్నంగా ఆయన లం కొడుకులు అంటూ చంద్రబాబు గారి మీద విరుచుకుపట్టడం అది రికార్డ్ అవ్వడం. ఇక్కడ ఒకవేళ బిగ్ టీవీ రిపోర్టరు మణి మైక్ పెట్టకుండా ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదేమో. ఇవాళ అంబటి రాంబాబు సేఫ్గా ఉండేవారు, ఇంట్లో డిన్నర్ చేస్తూ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండేవాడు. ఇంత టెన్షన్ ఉండేది కాదు, పోలీసులకి ఇంత పని ఉండేది కాదు, ఈ సిచ్యువేషన్ కూడా ఉండేది కాదేమో బహుశా. ఆ నిమిషంలో మా రిపోర్టర్ కనుక మైక్ పెట్టుకోబోయి ఉంటే, మా రిపోర్టర్ రెగ్యులర్గా ఆయన నుంచి ఆయన వెర్షన్ తీసుకునేందుకు మైక్ పెట్టిన సందర్భంలో ఈ రకమైన బూతు పదజాలంతో ఆయన విరుచుకుపడతాడని బహుశా బిగ్ టీవీ రిపోర్టర్ కూడా దాన్ని ఊహించి ఉండడు. సో అది అలా బయటకు వెళ్ళిపోయింది. ఈరోజు టీడీపీ కార్యకర్తల ఆవేశానికి కారణమవుతుంది. సో ఇప్పుడు ఈ పరిస్థితి చేయదాటక ముందే అంబటి రాంబాబు బయటకు వచ్చారు, మీడియా ముందుకు వచ్చారు. కొంతమంది టీడీపీ కార్యకర్తలు వెళ్ళి ఆయన ఇంటి ముందు ఆందోళన చేశారు, నిరసన ప్రదర్శన చేశారు తప్ప దాడులు చేయాల. ఆ సమయంలోనే అంబటి రాంబాబు ఇంటి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. ఆ మాట్లాడిన సందర్భంలో ఆయన ఏమాత్రం తెలివితేటలున్నా తన రాజకీయ అనుభవంతో ఒక్క మాట, నేను అంబటి రాంబాబు చంద్రబాబు గారిని ఉద్దేశించి పొరపాటున అన్నాను, సో ఆ మాట అనకుండా ఉండాల్సిందన్న మాట అనుంటే ఇంత గొడవ జరిగి ఉండేది కాదు. కానీ అందుకు భిన్నంగా అంబటి రాంబాబు మాట్లాడారు. ఆ ప్రెస్ మీట్లో అంబటి రాంబాబు ఏం మాట్లాడారు చూడండి. ఒక మహిళ వచ్చి తిట్టింది, ఇష్టం జరిగి తిట్టింది. ఆ తిట్టి క్షణంలో వాళ్ళు తిట్టే ప్రయత్నం చేసే మధ్యలో చంద్రబాబు వైపు కూడా వస్తుంది సహజంగా. దాన్ని ఏందయ్యా నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు గారు తిట్టిస్తానంట, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కలిసి రాంబాబు గారిని వాళ్ళు అరెస్ట్ చేయాల్సింది అన్నారు. చేసుకోండి, సిద్ధంగా ఉన్నాను, ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో సిద్ధంగా ఉన్నా. చెప్పా నేను, నీ రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయదని చెప్పా. నువ్వు అరెస్ట్ చేస్తే అరెస్టుకు సిద్ధంగా ఉన్నా, బెయిల్కి కూడా వెళ్ళని వాళ్ళను అరెస్ట్ చేస్తానని తెలుసు. నేను బెయిల్కి వెళ్ళను, పారిపోను, నా ఇంట్లోనే ఉంటా. అదే మీరందరూ వచ్చి అరెస్ట్ చేసుకుంటే తీసుకెళ్ళి వెళ్ళిపోతాను, మమ్మల్ని నాగమంటాను వెళ్ళిపోతాను. ఈ అన్యాయమైన అక్రమమైన అరెస్ట్ చేస్తారా మీరు? నేను స్పర్ ఆఫ్ ది మూమెంట్ లో అన్నదాన్ని ఆసరాగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు తెప్పించుకున్నారంట. ఏమంటే అరెస్ట్ చేయండి అన్న పోస్ట్ పెట్టారు. ఐ డోంట్ కేర్. మరొకసారి చెప్తున్నా, చంద్రబాబుకి, చంద్రబాబు కొడుకుకి, రెడ్ బుక్ కి, నా ఇంట్లో కుక్క నా తోటలో ఉన్న 2 కుక్కలు అవి కూడా భయపడవు. అర్థం కదా? మీరు అరెస్ట్ చేస్తే భయపడేవాడిని కాదు నేను అని చెప్తున్నా. ఒక మహిళ వచ్చి తిట్టింది, ఇష్టం జరిగి తిట్టింది. మొదట అంటే ఈ వివాదం ఆయన బూతులు మాట్లాడిన తర్వాత ఇంటికి వచ్చారు. ఇంటి ముందు టీడీపీ కార్యకర్తలు నిరసన ప్రదర్శన తెలియజేశారు. అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఒక మహిళా కార్యకర్త, టీడీపీ కార్యకర్త చెప్పు చూపించారు. అక్కడ కొంత ఉద్రిక్తమైంది, కానీ దాడి జరగలే ఎక్కడ కూడా. ఆ నిమిషంలోనే ఆయన బయటకు వచ్చారు, ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంలో ఆయన కనుక నేను పొరపాటున అన్నాను, అలా అనకుండా ఉండాల్సిందే అన్న మాట చెప్పుంటే బాగుండేది. అసలు నేను చంద్రబాబుని అనలేదు, నా ఎదురుగా ఉన్న వ్యక్తులను అన్నాను అంటూ ఆయన అబద్ధం ఆడే ప్రయత్నం చేశారు. ఎందుకంటే రికార్డెడ్గా ఉన్న వీడియోని ఆయన ఎట్లా తప్పుదో పట్టిస్తారు? సో దాన్ని అబద్ధం అని ఎట్లా అంటారు? రెండోది, అక్కడ అన్న సందర్భంలో మరోసారి ఆయన తొడగొట్టారు, దమ్ముంటే రా చూసుకుందామని. నీ రెడ్ బుక్ మా ఇంట్లో కుక్క కూడా భయపడదా అన్నారు. మరోసారి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు. అంటే నేను అరెస్టుకి సిద్ధంగా ఉన్నారా, కమాన్ హిట్ మీ అన్నట్టుగా ఆయన మరోసారి టీడీపీ కార్యకర్తలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఆ ప్రెస్ మీట్లో అలా మాట్లాడకుండా ఉండుంటే
టీడీపీ కార్యకర్తలో ఈ రకమైన ఆవేశం బహుశా ఇప్పుడు ఉండేది కాదు. ఇంత పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు ఆయన ఇంటి దగ్గర చేరి ఆయన ఇంటిని విధ్వంసం చేసే పరిస్థితి ఉండేది కాదు. సో ఆ పరిస్థితి ఆయన గుర్తించలేదు. ఇమ్మీడియట్గా ప్రెస్ మీట్ పెట్టి స్టోచినట్టు కామెంట్ చేసి ఆయన వెళ్ళిపోయారు. వెంటనే టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడ చేరుకున్నారు. మొత్తం కారులను ధ్వంసం చేశారు, ఇంటిని ధ్వంసం చేశారు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు, ఒక విధ్వంసం చేశారు కేవలం ఈ మాటల వల్ల. మొదటన్న మాటలంతా ఒక ఎత్తు అయితే ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు మరొక ఎత్తు. సో ఒక తప్పు జరిగింది. ఆ తప్పు జరిగినప్పుడు దాన్ని కూల్ డౌన్ చేసుకునే ప్రయత్నం రాజకీయ నాయకులు సహజంగా చేస్తూ ఉంటారు. అలా చేయకుండా అందుకు భిన్నంగా అంబటి రాంబాబు వ్యవహరించడంతో ఇప్పుడు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి.